ఆగస్టు 15న మన దేశానికి బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొందాము. కానీ అప్పటికి మనకంటూ సొంత చట్టాలు లేవు. అప్పటికి కూడా మనం బ్రిటిష్ వారు రాసిన చట్టాలనే పాటించేవాళ్ళం. ఒక దేశం నిజంగా స్వాతంత్రంగా ఉండాలంటే దానికి సొంత రాజ్యాంగం ఉండాలి. దేశాన్ని ఎలా నడపాలి, ప్రజల హక్కులు ఏమిటి అని చెప్పే గ్రంథాన్నే రాజ్యాంగం. మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడింది. వీరు రాత్రం పగళ్ళు కష్టపడి ప్రపంచంలోనే అనేక దేశ రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి సరిపోయే విధంగా ఒక లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు. దీనిని పూర్తి చేయడానికి 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు సమయం పట్టింది. 1950 జనవరి 26వ తేదీన మన రాజ్యాంగం అధికారికంగా అమల్లోనికి వచ్చింది. ఆ రోజే భారతదేశం సర్వశాతక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. అయితే రాజ్యాంగం నవంబరులోనే పూర్తయిన జనవరి 26 కోసమే ఎందుకు వేచి ఉన్నారు అంటే, స్వాతంత్రం రాకముందు 1930లో జనవరి 26 మన స్వాతంత్ర సమరయోధులు పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని చేశారు. రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ గారు జెండా ఎగరవేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడమని ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు గుర్తుగా మన రాజ్యాంగాన్ని జనవరి 26న అమలు చేశారు.